వెల్కమ్ టు టాప్ న్యూస్. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. నగరంలోని A1 కన్వెన్షన్ సెంటర్ లో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తి చూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకాన్ని రచించారు. మొత్తం 185 అంశాలతో ఆయన పుస్తకాన్ని రాశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు తొలి కాపీని పవన్ కళ్యాణ్ కు అందజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షం వహించి ఈ పుస్తకాన్ని రచించారని, మొదటి పేజీ చదివితే ఈ విషయం అర్థమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జరిగిన ఘటనలను జరిగినట్టుగా ఎలాంటి భావోద్వేగాలు, పక్షపాతం లేకుండా రాశారని అన్నారు. కాగా ఇదే వేదికపై మరో సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రచన అక్షరాస్త్రం పుస్తకాన్ని కూడా చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ నీరుకొండ ప్రసాద్ ఈ పుస్తకాన్ని రాశారు. ఒక్క విషయం మనం చూస్తే, ఒక రాజధాని ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి, అన్ని మసీదుల్లో పూజ చేసి, అన్ని చర్చల్లో పూజ చేసి, పవిత్ర దేవాలయాలన్నింటిలో పూజ చేసి, అక్కడ జలాల్ని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమరావతి అనేది ఏదో ఇక్కడుండే రైతుల రాజధాని కాదు, రైతులకే కాదు. అక్కడ భూమి ఉంది. ఈరోజు ఆ భూమిలో కానీ రాజధాని కట్టుంటే ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధులు కల్పించే అవకాశం ఉండేది. కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో నాకు బాగా జ్ఞాపకం, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం, వారు కూడా నాకు గుర్తు చేశారు. ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ ₹1,00,000. హైటెక్ సిటీ కట్టిన తర్వాత కోట్ల రూపాయలు పెరిగింది, అది వందల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ 12 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే, అది ఒక షేప్కి వచ్చుంటే, మీరిచ్చినటువంటి భూమికి తగిన పరిహారం మీకు వచ్చేది. మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక 2,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు. అంటే ఆ 2,00,000 కోట్ల రూపాయలు నాదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఈ కొండ అమరావతి రైతులది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు. అదే అమరావతిలో బిల్డింగులు కనుక కడితే, అభివృద్ధి చేస్తే GST వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, దానిపైన ఆదాయం పెరుగుతుంది. ఈ 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది. ఆ ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళం. 5 ఏళ్లుగా 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని. ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే, అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా, నాకు ఇచ్చి అంటే ఇచ్చేసరి సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు. అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ అంటే ఎదురుదాడి చేస్తే, విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మాకు ఒక అమరావతి, హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి, విశాఖపట్నం మారికి ఒక రాజధాని కావాలి, లేకుంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి, లేకపోతే చెన్నై మారికి ఒక రాజధాని కావాలి. మళ్ళీ 10 ఏళ్ళు అయిపోయింది, కోర్టులో కూడా మేమేం చేయలేకపోయాం. మా విధానం 3 రాజధానులు, మళ్ళా తిరిగి వస్తే 3 రాజధానులు కాదు 4వ రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తించారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం కూడా చాలదనిపిస్తుంది నాకు.
6 గ్యారెంటీల అమలుకు లెక్క ప్రకారమే కేటాయింపులు చేశామని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. గత సర్కార్ బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కువ చేసి ఖర్చు చేయలేదని గణాంకాలతో సహా వివరించారు. దళిత బంధులు నిధులు విడుదల చేయలేదని అన్నారు. తాము బడ్జెట్ లో కేటాయించిన మొత్తంలో 95% ఖర్చు చేసి తీరుతామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 69 రోజుల వ్యవధిలో 23,147 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. వైద్య రంగం, పోలీస్ శాఖ, సింగరేణిలో నియామక పత్రాలు అందించినట్టు చెప్పారు. ఉన్న దాంట్లో సర్దుకుపోయేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి 2వ వేతన సవరణ కోసం 2 రిటైర్డ్ అధికారులతో కమిటీ వేశామని, నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తెచ్చుకుని వినియోగించే ప్రయత్నం చేస్తామని, ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించిన పథకాలకు ప్రధానమంత్రి ఫోటోను తప్పక పెడతామని అన్నారు. తప్పనిసరిగా మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, లేకపోతే రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో మనం అందరూ కల్పిస్తామని చెప్పినటువంటి ఉద్యోగాల గురించి కానీ, ఇతరత్ర అనేక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఉన్నటువంటి రెవెన్యూసే కాకుండా ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ పెంచుకోవటం కోసం, పన్నులు వేయకుండానే ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవటం కోసం, ఉన్నటువంటి గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా అవసరమైతే కొద్దిమంది కన్సల్టెంట్స్ పెట్టుకునైనా, ఇంటర్నేషనల్లీ రినౌండ్ కన్సల్టెంట్స్ పెట్టుకునైనా ఈ ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష. తప్పనిసరిగా మీ సూచన వ్యాలిడ్గా తీసుకుంటాం అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో సూచన కూడా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రిగానే ఉండాలి, బాగా పాలించాలని, చాలా సంతోషం, మీ వెల్కమ్ ఇట్. అట్లాగే మొత్తం వ్యయానికి మీరు తీసుకున్నటువంటి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఫిజికల్ డెఫిసిట్ ఉంది ఏంటి అన్నారు అధ్యక్ష. నాకు తెలిసి ఏ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దానికి మార్గం ఒక అప్పు తీసుకోవటం, అప్పు ద్వారా ఫిల్ చేసుకోవటం తప్ప వేరే మార్గం ఉండదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ ఫిజికల్ డెఫిసిట్ని పూడ్చుకోవడం కోసం అప్పుగా తీసుకోవటం, ఓపెన్ మార్కెట్లో తీసుకునేటువంటి 60,000 కోట్లు తప్ప అదనంగా ఇంకేమి ఫిజికల్ డెఫిసిట్ ఏం లేదు సార్. ఒకసారి దాన్ని వారు ఒకసారి పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకి సరిపోయేటువంటి నిధులు లేవు. మీరు 3.5 లక్షల మంది 4.5 లక్షలు ఇల్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 3,500 ఎకరాన్ని కాదు అధ్యక్ష. అవసరమైతే మేము 5 లక్షల వరకు కూడా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అక్కడక్కడ కొద్దిమంది ఆ నియోజకవర్గాల్లో కొంత జనాభా ఎక్కువ ఉండొచ్చు, పేదవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా 1-2 ఏళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వటానికి కొంత మేము ఎవరికైనా అధ్యక్ష మీకిచ్చినా అది మా రాష్ట్రమే, మన రాష్ట్రమే. సో మేము రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కేవలం మేము మాత్రమే ప్రాతినిధ్యం వచ్చే నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలా, మిగతా వాళ్ళకి వద్దనుకుంటే తప్పనిసరి సార్ మీరు చెప్పిన వాటిని నేను పాజిటివ్గా తీసుకొని నేను సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పనిసరిగా ఆ పని చేస్తాం. అట్లాగే దళిత బంధు గురించి కూడా చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి సూచన డెఫినెట్గా నేను కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను. దళిత బంధు గురించి డెఫినెట్గా అడుగుతారని నాకు కూడా ఉంది, చేయాలనే తపన కూడా నాకు ఉంది, మా ప్రభుత్వానికి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా ఉంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవెళ్ళ దగ్గర ప్రకటన కూడా చేసింది అధ్యక్ష. కాకపోతే గత సంవత్సరం బడ్జెట్లో 17,700 కోట్లు కేటాయించి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను లెక్కలు ఇస్తాను మీకు, ఇస్తాను, పెట్టలేదు. అలా దాన్ని వదిలేస్తేనే ఇగో దీంట్లో ఇప్పుడు మనం సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ 2023-24 ఎక్స్పెండిచర్ పెట్టుకున్నాం కదా. దాంట్లో కూడా మనం ఈ దళిత బంధు సంబంధించి 16,945 కోట్లు అటే పోయింది. సో 17,700 కోట్లలో 17,700 కోట్లలో ₹1 కూడా మీరు నిధులు రిలీజ్ చేయలే.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి తెలిపారు. పొత్తుల విషయంలో పై స్థాయిలో నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ అవినీతి పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాలు కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమాలపై కోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతోంది. గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అభివృద్ధి కుట్టుపడింది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే వారు ఒక కమిటీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించమని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో, పంచాయతీలకి నిధులు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు. ఇది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో తన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దారి మళ్లించేటట్టయితే మేము డబ్బు అనేది ఒక పైసా కూడా విడుదల చేయము. ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి సొమ్ముకి మీరు సరి అయినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తేనే కానీ రాబోయే కాలంలో మేము డబ్బు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కరాఖండిగా మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గిరిరాజ్ సింగ్ చౌహాన్ గారి నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి విషయం. మరి అదేవిధంగా నిన్న మొన్న కూడా మేము ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 దొంగ ఓట్లు అక్కడ వేయించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం కూడా మీడియాలో చూసాం, ప్రతి ఒక్కరు చూసుంటారు. లారీల బస్సుల నిండా ప్రజల్ని పక్క నియోజకవర్గాల నుండి తీసుకుని వచ్చి ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా ఓటు వేయించారో మనందరికీ తెలుసు. ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి ఫోటోలు వేరే వాళ్ళకి పెట్టి ఫోటోలు బ్లర్ చేసేసి వాటిని సరిగ్గా కనపడకుండా చేసి ఏ విధంగా అక్కడ 35,000 ఓట్లని వారు దొంగ ఓట్లు వేయించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రుజువులతో సహా పెన్ డ్రైవ్లో పెట్టి రుజువులతో సహా వారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే మనం చూసాము. మొన్నటి వరకు కూడా ఇక్కడ తిరుపతి కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి గిరీష గారు కావచ్చు, ఇంకొక ఆఫీసర్ చంద్రమౌళి వారు డిప్యూటీ కమిషనర్ వారు కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్లు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా నివేదిక అడిగినప్పుడు కేవలం 7,000 మంది మాత్రమే ఈ ఎలక్షన్ ఈ ఫిర్యాదు నేపథ్యంలో మార్పు కావాలి అని అడిగారు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినటువంటి నేపథ్యం. కానీ 35,000 మందికి మార్పు చేసి దొంగ ఓట్లు వేయించారు. అదేవిధంగా పోలీసుని నివేదిక ఇవ్వమంటే ఇక్కడ అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి వారు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి మీద కూడా ఇవాళ యాక్షన్ తీసుకుని వారిని సైతం సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ గట్టిగా ఈ విషయాన్ని తీసుకుని ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాని మీద చర్యలు చేపట్టారు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అదేవిధంగా ఇసుక మాఫియా కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, గట్టిగా భారతీయ జనతా పార్టీ గళం విప్పింది. మద్యం మాఫియా కూడా మేము మద్యం షాపులకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మేము ఎక్స్పోజ్ చేసాం. ఏ విధంగా ₹1,00,000 అక్కడ సేల్ జరిగితే కేవలం ₹700 మాత్రమే డిజిటల్ పేమెంట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇసుక రీచ్లకి వెళ్ళి కడియం దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ అవినీతిగా చేస్తున్నటువంటి ఇసుక మైనింగ్ బోట్స్మెన్ సొసైటీస్ని కూడా పక్కన పెట్టేసి జేసీబీలతో డైరెక్ట్గా నదుల్లోకి వెళ్ళిపోయి నది గర్భం నుండి అక్కడ అవినీతిగా చేస్తున్నటువంటి ఇసుక మైనింగ్ దాన్ని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా దాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఎన్వైరన్మెంట్ మేడారం జాతరను డిస్టర్బ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మేడారం జాతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు. సమ్మక్క సారాలమ్మది
ఉద్యమ చరిత్ర అని, అలాంటి వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పనుల విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర కోసం పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే అమ్మవార్లను 30 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు. జాతర కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉందని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నామని వెల్లడించారు. ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత బిడ్డగా, అనువనువన తెలిసిన వ్యక్తిగా నా సూచనలు ఏదున్నా కూడా వారు ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు శానిటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీకు మరి లాస్ట్ జాతరలో బాధ్యతలు ఇచ్చిరా లేదా నాకు తెలియదు, కానీ నా డిపార్ట్మెంట్ కాబట్టి అదేవిధంగా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇక్కడ కమిషనర్ గారు కూడా స్పెషల్గా కేర్ తీసుకొని ఇది మన శాఖ, మన మంత్రి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మనము ఇంకా బాగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని చాలా మందిని ఇప్పుడు కొత్తగా కూడా కొంత అడిషనల్గా కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా మనందరికీ ఇష్టదైవాలు, అదేవిధంగా ఇంటి ఇలవేపులుగా ఉన్నటువంటి దైవం. ఎందుకంటే ఆ బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, ఆ బిడ్డలు కోసమే ఆనాడు పోరాటం చేశారు. కానీ అందరి తల్లులుగా వారు ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా, అందరికి అతీతంగా అందరినీ తమ దగ్గరికి, తమ చెంతకు అంటే దర్శనానికి వచ్చే విధంగా అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని భక్తులకు ఇచ్చారు. కాబట్టి ఇట్లా కోట్ల మంది భక్తులు ఈరోజు దర్శనానికి వస్తారు. కాబట్టి వారి అంటే సన్నిధిలో మీరందరూ పనిచేసేటువంటి గొప్ప అవకాశం వచ్చిందనే మనం భావించాలి. ఎవరు ఇది ఒక పనిష్మెంట్గా కాకుండా ఒక అవకాశం, ఛాలెంజ్, ఆపర్చునిటీగా. చాలా మంది అధికారులు పాపము ఎలక్షన్స్ కోడ్ తోటి లేదా వివిధ రకాలుగా పోతుంటే వాళ్ళు బాధపడుకుంటూ పోతున్నారు. అంటే మాకు ఈ అవకాశం రాకుండా పోతుంది అని, మేము ఈ జాతర నిర్వహించే అవకాశం మాకు రాకుండా పోయిందని ఆల్రెడీ ఒక 2 months కింద పోయినటువంటి అధికారులు ఉన్నారు. డిస్ట్రిక్ట్ బాస్ అంతా ప్లాన్ చేసుకునే, అంటే ఉదాహరణకు అట్లాంటి ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం మనకు, ఇంతమందికి సేవ చేసే ఎట్టే టైంలో, అంటే 3-4 daysలో ఒక 1 crore పీపుల్కి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని, మంచితనాన్ని, మంచి మనసును జోడించి మన శాఖతో పాటు ఇతర కూడా ఎక్కడన్నా మీకు డిఫెక్ట్స్ ఏమైనా కనపడ్డా, లోపాలు ఎక్కడ కనపడ్డా వెంటనే ఆ సంబంధిత అధికారులకు చేరవేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ భక్తులు ఫేస్ చేస్తున్నారు, ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం దాన్ని సరిచేయాలి అన్నటువంటి అడ్వైస్ కూడా ఇవ్వండి. నా నెంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము, ఈ 1 week దాదాపుగా రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము. కాబట్టి మీరందరి యొక్క సూచనలు, సలహాలు, సేవ, శ్రమను కూడా అడుగుతున్నాం. మీ శ్రమను అడుగుతున్నాం, మీ శక్తిని అడుగుతున్నాం, మీ సేవను అడుగుతున్నాం, మీ ఐడియా, మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం. అందరం కలిసి ఈ జాతరను శుభ్రమైనటువంటి జాతరగా, పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా, ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బ అని ఉంటుంది. ఎంత వద్దడుతున్నా అది ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా, ఎంత చేసినా. ఇంకా మనం భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ, మనందరి యొక్క సహకారంతో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేసినాయి వాస్తవానికి ఈ జాతర. కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళీ ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరు అందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని, శ్రమిస్తారని అందరికీ. వ్యవసాయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి, మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే స్టేషన్లు తక్కువగా ఉన్నాయన్నారు. 2014 రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 250 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు ఇది 6,000 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. మెదక్, సిద్దిపేట రైల్వే లైన్లను కూడా బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. పోలీస్ అధికారులు, పత్రికా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కోవిదల్లి మల్లన్న దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు రైల్వే సంబంధించినటువంటి
రైల్వే స్టేషన్ లో మొదన్న పాదాలకంత రైల్వే స్టేషన్ నిర్మించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. ఇప్పుడు మనకందరికీ తెలుసు ఇక్కడ అనేక రకాలుగా చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మన ఇంజనీర్లు టెక్నికల్ ఫీజిబిలిటీ సాంకేతిక సాధ్యాలు మరి ఈరోజు పరిశీలించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని ఆదేశించడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా దీనికి ఎంతో సహకరించి ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణానికి వారు కూడా మద్దతు జరిగింది. బొమ్మలోని కొండ ప్రాంతంలో ఉంది, చుట్టుపక్కల ఏకవారం ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ కట్టడము సాంకేతికంగా టెక్నికల్ గా ఫీజిబిలిటీ కాదని కూడా గతంలో నివేదిక రావడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు మరొకసారి, ఎందుకంటే మల్లన్న స్వామి దర్శనానికి కుమ్మరవల్లికి ప్రతిరోజు వేలాది మంది వస్తారు, చాలా ప్రాణాలతో వస్తారు. రైల్వే స్టేషన్ అంటే సేవగా వాళ్ళు ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మన ప్రాంతాలకు రైల్వే స్టేషన్ ద్వారా తిరిగి వెళ్ళచ్చు. దీనికోసము ఈరోజు సంస్థ రైల్వే అధికారులు మరి చాలా సంవత్సరాలుగా మరి సంవత్సరాలకు మంత్రి అశ్విని వైష్ణవ్కు మన తెలంగాణ ఎందుకంటే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు తీసుకొని అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో ఇది పెన్షన్ కోసం గతంలో చాలా రైల్వే విషయంలో ప్రభుత్వం రాకపోతే చాలా నిర్లక్ష్యంగా ఈ తెలంగాణకు స్వేచ్ఛతో రైల్వే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ తెలంగాణ ఇచ్చి ఈ యొక్క రైల్వే నిర్మాణం కోసం సుమారు పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈ నెల 15న అనేక సేవా కార్యక్రమాలు చేయనున్నట్టు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ, పేషెంట్లకు పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తలసాని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్యాడర్ సహా సీనియర్ నేతలందరూ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రం, నగరం నలుమూలల నుంచి కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకోవాలన్నారు. ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పేషెంట్లకు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఈ సంవత్సరం 69 వసంతాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలో అడిగిడుకున్నటువంటి కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30 10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి మరి వివరాలని సాయి కిరణ్ గారు మీకు చెప్తారు. అందరికీ నమస్కారం. ప్రతి ఏటా ఫిబ్రవరి 17th అయినా జూలై 24th అయినా మా ప్రెసిడెంటు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజులు మాకు పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ రావడం జరిగింది. ప్రతిసారి కూడా ఏదైనా వ్యక్తులకి సాయం అందే విధంగా చేయాలి పుట్టినరోజులు అని కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గడిచిన 4-5 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈసారి 70వ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్, వారికి వారి కుటుంబ సభ్యులకి 1 లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని, దాంతోపాటు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి జీవిత చరిత్రని తానే ఒక చరిత్ర అనే టైటిల్తోని ఒక 30 నిమిషాలు తన పుట్టుక నుండి తను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మలిచి తర్వాత ఈరోజు అనుకోకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా మొన్న నల్గొండలో గర్జించిన విధానాన్ని కూడా పెంపొందించుకొని దాని సందర్భంగా 30 నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించాలని, దీనితో పాటు 70 కేజీల కేక్ని బ్రహ్మాండంగా అందరూ సీనియర్ మోస్ట్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటేరియన్ సభ్యులు, పార్టీకి సంబంధించిన ముఖ్యులందరితోని వారి సమక్షంలో కేక్ కటింగ్ జరుపుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాట్లు చేసుకొని ఈ పుట్టినరోజుని బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అందరం నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీ ఏరియాలలో, డివిజన్లలో, సెగ్మెంట్లలో కార్యక్రమాలు, పండ్ల పంపిణీ కానీ ఏవైనా కార్యక్రమాలు చేపడితే అన్ని చేసుకున్న తర్వాత భవన్ వైపుగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మన నాయకునికి గొప్పగా జరిగే విధంగా మీ అందరూ చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా కార్యక్రమం. బట్ హైదరాబాద్లో డివిజన్లలో కానీ కాన్స్టిట్యున్సీలలో అందరు నాయకులు, కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి 10 గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా మీరు కూడా భాగస్వామ్యమై అందరితో పాటు మీరు కూడా భోజనాలు స్వీకరించాలని కోరుకుంటూ